దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. స్వాతంత్ర్యం రాకముందు నుంచి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న దత్తా లేఖరుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దత్తా లేఖరులు 10 రోజుల నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ వరలక్ష్మితో మాట్లాడుతూ, ఈ సమ్మె ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు? మేము ఈ నెల 20వ తారీఖు నుంచి సమ్మె ప్రారంభించామండి. ఎన్ని రోజులు చేస్తారు? ఈ ఐజీ గారి నుంచి ఏదైనా ప్రాపర్ సమాచారం లేకపోతే ఈ నెల 31 వరకు కూడా సమ్మె చేయాలని మేము నిర్ణయించుకున్నామండి. మరి తదుపరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే తర్వాత మీరు ఏం చేస్తారు? 31 తారీఖు లోపు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఐజీ గారు మా సమ్మెను అర్థం చేసుకుని మా న్యాయమైన డిమాండ్లు కూడా ఆయన సానుకూలంగా తీసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అందువల్ల 31 తర్వాత ఏం చేయాలనే దాని మీద మేము అంత సుదీర్ఘంగా ఏం ఆలోచన చేయలేదు. ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికీ కూడా మా మీద ఏ విధమైనటువంటి కనికరం చూపించకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా చేస్తే మళ్ళీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి ఏం చేయాలనేది వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఆలోచన మేరకు మేము మళ్ళీ తదుపరి నిర్ణయాన్ని 31వ తారీఖు సాయంత్రం ప్రకటిస్తామండి. అంటే మీకు న్యాయం జరిగిన వరకు అయితే ఈ సమ్మెను విడిచిపెట్టరు. ఇప్పుడు మరి 31వ తారీఖు వరకు ఖచ్చితంగా చేస్తామండి. మాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం అయితే ప్రభుత్వం మీద కానీ మా ఐజీ గారి మీద కానీ మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అంటే దీని మీద ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక నిర్ణయం లేఖర్లకి మేమైతే న్యాయం చేస్తామని అన్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? అదే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము వీడియోల ద్వారా చూసామండి టీవీలో. ఒకసారి దస్తావేజీ లేఖర్లకి వేరే రకంగా ఏదో రకమైన ఏర్పాటు చేస్తామన్నట్టుగా బిట్లుగా మేము విన్నాము. దాని గురించే మేము ఎక్కువ భయపడి మా ప్రొఫెషన్ ఏమైపోతుందో, మాకు భవిష్యత్తు ఉండదేమో. ఇంతకాలం ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి రాస్తున్నాను, నాకంటే సీనియర్లు ఉన్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఇదే వృత్తి మీద ఉన్నప్పుడు అంత స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా చెప్పారు అంటే మా భవిష్యత్తు ఏమవుతుందని భయంతో ఉన్నాము. కానీ మాకు అధికారులు చెప్తున్నారు ఏమని, ఇలాగేం కాదు అని మాకు డిఐజీ గారు కానీ మాకు మన జిల్లా స్థాయిలో చెప్తున్నారు. కానీ మాకు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కింద స్థాయి అధికారులు చెప్పినప్పుడు మాకు నమ్మకం లేదు, భయం ఉంది. వీళ్ళు అంటే మరి ముఖ్యమంత్రి గారు మాకేం ఉండదు, రేపొద్దున వేరే ప్రొఫెషన్ మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ చూపిస్తామని ఆయనే చెప్పినప్పుడు ఇప్పుడు ఈ జిల్లా రిజిస్ట్రార్ గారు కానీ ఎవరైనా చెప్తే మేము దాన్ని పరిగణలో తీసుకుని వివరించలేం కదండి. అంటే ఇది కాకుండా ఏదో ఒక ప్రొఫెషన్ చూసి పెడతామని చెప్తున్నారు. కాబట్టి మాలో ఎక్కువ భయం పెరిగి అందరూ కూడా స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజులు ధర్నా చేయడానికి ముందుకు రావడం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలకే భయపడ్డామండి. మీరు చివరిగా ప్రభుత్వానికి ఎటువంటి మెసేజ్ చెప్తారంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్పాలనుకున్నామంటే అండి, ఈ దస్తావేజీ లేఖల వృత్తి అనేది నా నుంచో ఇంత ముందు నుంచో లేదండి. బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుంచి కూడా ఈ దస్తావేజీ లేఖల వృత్తి ఉంది. దస్తావేజీ లేఖరి అంటే మన దగ్గరికి వచ్చిన క్లయింట్కి పెన్నుతో పేపర్తో డాక్యుమెంట్ రాసేస్తే అయిపోయే పని కాదండి. ఇప్పుడు నేను గోపాలపట్నంలో ఉంటున్నాను దస్తావేజీ లేఖరిగా. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న దస్తావేజీలకు సంబంధించి కానీ పూర్వాపరాలు కానీ భూమికి సంబంధించిన విషయాలు కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడుంది, ఏది సింహాచలం దేవస్థానం భూమి, ఇవన్నీ ఇక్కడ ఉండే లేఖరికి అంటే అక్కడ ఉన్న లేఖరికి ఉండే అవగాహన ఎవరో ప్రైవేట్ వాళ్ళని అపాయింట్ చేస్తే వాళ్ళు టైపింగ్ చేయగలుగుతారేమో, లేకపోతే ఇంగ్లీష్లో డ్రాప్ చేయగలుగుతారో. కానీ భూమి కొనుక్కోవడానికి, అమ్మటానికి సంపూర్ణ సమగ్రమైన సమాచారం ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న అవగాహన ఉన్న లేఖర్ల వల్ల మాత్రమే అవుతుందండి. అది ప్రభుత్వం వారు గుర్తించి దస్తావేజీ లేఖర్ అంటే కంప్యూటర్లో టైప్ చేస్తే డాక్యుమెంట్ అయిపోతుంది, పీడీ కొడితే అయిపోతుందనే ఆలోచన విరమించుకుని ఒక ప్రాపర్టీ కొనుక్కున్న దగ్గర నుంచి వాడు రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని అనుభవించే వరకు కూడా కావాల్సిన పూర్తి స్థాయి సమాచారం ఇవ్వగలిగేవాడే దస్తావేజీ లేఖర్ అండి. అది అర్థం చేసుకుని మా న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తారని మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామండి. అదే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నాం. ఇంకేమైనా కోరుకుంటున్నారా? మీకు కావాలి ఏమక్కర్లేదండి, దస్తావేజీ లేఖల వృత్తిని కాపాడమంటున్నాము. దస్తావేజీ లేఖల వృత్తిలో ఏమైనా చిన్నపాటి పొరపాట్లు ఉంటే ఉండుండొచ్చు, అందరూ ఒకలా ఉండరు కదండి. అలాంటివి ఏమైనా కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మా దస్తావేజీ లేఖల రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఈ దీంట్లో ఉన్న లోపాల మీద సమగ్రమైన విచారణ చేసి దాని పరిష్కారానికి మానించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే దస్తావేజీ లేఖల వృత్తిలో ఉన్నటువంటి చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవచ్చండి. ఆ పరిష్కరించుకుని గతంలో రద్దు చేసిన లైసెన్సులు రెన్యువల్ చేస్తే మాకు కూడా అంటే మా దస్తావేజీ లేఖలకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే మాకు బాధ్యత ఉందో మేము కూడా ఇప్పుడే మేము చాలా జాగ్రత్తగా చేస్తామండి. ఎవరో ఒకళ్ళ పొరపాటు చేయించామో ఇంకా కొంచెం జాగ్రత్తగా బాధ్యతగా మేము దస్తావేజీలు రాస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి మా ఐజీ గారికి సవినయంగా విన్నవించుకుంటున్నామండి.
జీవో నెంబర్ 396 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జీవో నెంబర్ 396 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి దస్తావేజులు రాయితీ ప్రైవేటీకరణ ఆపాలి 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 దస్తావేజులు రాయితీ ప్రైవేటీకరణ ఆపాలి 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 దస్తావేజ్ లేఖలకు లైసెన్సులు మంజూరు చేయాలి మంజూరు చేయాలి మంజూరు చేయాలి మంజూరు చేయాలి 396 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి దస్తావేజులు రాయితీ ప్రైవేటీకరణ ఆపాలి 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 దస్తావేజులకు లైసెన్సులు మంజూరు చేయాలి చేయాలి మంజూరు చేయాలి మంజూరు చేయాలి 396 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి దస్తావేజులు రాయితీ ప్రైవేటీకరణ ఆపాలి 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 ఆపాలి